నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చాను. ఎందుకంటే సేమ్ అదే లైఫ్‌లో ఉంటే గ్రోత్ అనేది ఏమీ ఉండదనేది అర్థమైంది. నా ఫ్యామిలీ కోసం అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నా కిడ్స్ ఫ్యూచర్ కోసం భయాన్ని వదిలేసి సంథింగ్ ఏదైనా కొత్తది ట్రై చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఈ డిజిటల్ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను. నేనెందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశానంటే ఎర్లీ రిటైర్మెంట్ కోసం, స్మార్ట్ ఎర్నింగ్స్ కోసం అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం. నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు ఎందుకు వచ్చానంటే అక్కడే ఉంటే నేను మారను, నా జీవితంలో ఏ మార్పు రాదు. ఐ హ్యావ్ ఫియర్స్, నేను చేయగలను అనే డౌట్ కూడా వచ్చింది. కానీ ఒక చిన్న స్టెప్ వేసిన తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారుతుంది. నన్ను నేను నమ్మటం మొదలైంది. నా పర్పస్, నా డ్రీమ్స్ దట్ ఫీల్స్ సో ఫుల్ఫిల్డ్. ఇప్పుడైతే చెప్పగలను, రియల్ గ్రోత్, రియల్ ఫ్రీడమ్, రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కంఫర్ట్ జోన్ బయట దొరుకుతాయి. డెఫినెట్గా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే గ్రోత్ అనేది ఉంటుంది. లేదంటే మనం కంఫర్టబుల్గా ఉంటాము, గ్రోత్ అనేది ఉండదు, అలాగే ఏది నేర్చుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిజినెస్ విషయానికి వస్తే నేను కరేజెస్గా డెసిషన్ తీసుకుని నా డౌట్స్ అండ్ అన్ని ఫియర్స్ని క్లారిఫై చేసుకుని స్టార్ట్ చేయగలిగాను. అలాగే సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అలాగే చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఇవన్నీ నాకు అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్లోనే ఉన్నాయి. హాయ్ అండి. కంఫర్ట్ జోన్లో ఉన్నంతసేపు మనకి బాగా అనిపిస్తుంది, కానీ మనం ఒక ఏరియాలో స్టక్ అయి ఉంటాం. ఈ బిజినెస్ చూస్ చేసినప్పుడు నేను గ్రోత్ని చూస్ చేసుకున్నాను, అలాగే లెర్నింగ్కి ఎస్ చెప్పాను అండ్ న్యూ ఎన్వైరన్మెంట్, న్యూ ఆపర్చునిటీస్కి ఎస్ చెప్పాను. ఇక్కడ నేను రెగ్యులర్గా వేరే బిజినెస్ ఓనర్స్ అలాగే మెంటర్స్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటూ చాలా గ్రోత్ని పొందుతున్నాను. ఈ ఫియర్ నా గ్రోత్ని స్టాప్ చేస్తుందని, లైక్ నేను కిడ్స్తో స్పెండ్ చేయాలనుకున్న టైము, ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్, బెటర్ లైఫ్, ఇలా చాలా వేస్లో ఈ ఫియర్ నన్ను గ్రోత్ అవ్వకుండా స్టాప్ చేస్తుందని తెలుసుకున్నాను. ఇట్స్ ఓకే, పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేకపోయినా కన్సిస్టెంట్గా నా టైంని బిజినెస్లో పెడితే నా డ్రీమ్స్ నేను అచీవ్ చేయొచ్చు అని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను నా టైంని కిడ్స్తో స్పెండ్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తున్నాను. హలో అండి. లే ఆఫ్ వల్ల జాబ్ ఇన్సెక్యూరిటీస్ చాలా ఎక్కువైపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి ఒక సిచ్యువేషన్లో నేను హస్బెండ్ ఉన్నప్పుడు కొత్తగా సొంతంగా ఏదో స్టార్ట్ చేయాలని ఈ ఆన్లైన్ బిజినెస్ చాలా తక్కువ ఇన్వెస్ట్ స్టార్ట్ చేశాము. ఇందులో చాలా మంచి వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఉన్న వల్ల కంఫర్ట్ నుంచి బయటకు వచ్చి కొత్త కొత్త స్కిల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాము. నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్. నా ఓల్డ్ ఏజ్ ప్లాన్ కోసం, మా పిల్లల ఫ్యూచర్ కోసం అండ్ ఇండియాలో ఒక్కళ్ళే ఉండే మా ఇన్లాస్ అండ్ పేరెంట్స్ కోసం ఐ హ్యాడ్ టు డూ సంథింగ్. అందుకే నన్ను పుష్ చేశాను, ఈ బిజినెస్ జాయిన్ అయ్యాను. నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి వెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద రిజల్ట్స్. టైమ్ ఫ్రీడమ్, ఫినాన్షియల్ గ్రోత్, ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఫ్రీడమ్ టు ట్రావెల్ బ్యాక్ టు సీ మై పేరెంట్స్ అండ్ ఇన్లాస్, ఇవన్నీ పొందాను. థ్యాంక్ యూ.